నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టము. ఆయన ఏది చెప్పినా గానీ చాలా సుపీరియర్‌గా ఉంటుంది. అవునండి. ఆయన ఏది తీసుకున్నా గానీ, ఏది ఒక మాట చెప్పినా గానీ, ఒక అస్త్రం గురించి ఏదైనా చేసినా గానీ సుపీరియర్. కానీ ఆయన ఇన్ని మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉండంగా, ఎన్నో కాంప్లెక్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. కానీ అవునండి. చాలా సింపుల్ అయిన ఒక చిన్న చెక్క ముక్క అంటే ఫ్లూట్‌నే ఎంచుకున్నాడు. ఎందుకు అవును. ప్రభుజీ? ఆ! కాబట్టి భగవంతుడి దగ్గరున్నటువంటి ప్రతీదీ కూడా భగవంతుడు దగ్గరున్న వస్తువులు గావచ్చు, అన్నీ గూడా హ్మ్. వాళ్ళంతా గూడా ఎవరంటే భక్తులనమాట. హుహుహు. వీళ్ళు గూడా పూర్వజన్మలో భక్తులు. ఓకే. ఆయన వాళ్ళు తపస్సు చేసి హ్మ్. భగవంతుడి దగ్గరగా ఉండడం కోసం హ్మ్. వాళ్ళు ప్రయత్నం జేసినారు. కాబట్టి హ్మ్. భగవంతుడు యాక్సెప్ట్ చేసి వాళ్ళని అంత గొప్ప స్థానంలో బెట్టుకున్నారు. కాబట్టి భగవంతుడు దగ్గరున్నటువంటి ఫ్లూట్ భక్తులు, హ్మ్. తర్వాత ఆయన ధరించినటువంటి వైజయంతి మాల భక్తులు. హుహు. అర్థమైంది. అందుకనే చాలామంది ఏమనుకుంటుంటే కృష్ణుడు సింగిల్‌గా ఉన్న కృష్ణుడిని, ఏకాంతంగా ఉన్న కృష్ణుడిని మనం పూజించకూడదంటారు. హ్మ్. కానీ కృష్ణుడు ఎప్పుడు గూడా సింగిల్‌గా ఉండరు. హ్మ్. అర్థమైంది గదా! హ్మ్. కృష్ణుడి దగ్గర వేణువు ఉంటుంది. హ్మ్. ఆయన అంటే భక్తుడు. హ్మ్. నెమలి పించం ఉంటుంది. హ్మ్. గోవు ఉంటుంది. హ్మ్. లేదా ఒక పక్షి ఉంటుంది. హ్మ్. అది ఎప్పుడు గూడా భక్తులతోనే కలిసి ఉంటారాయన. హ్మ్. ఆయన విడిగా ఎక్కడ ఉన్నట్టు మీకు కనపడదు. కాబట్టి వాళ్ళంత గొప్ప తపస్సు చేసినారు గాబట్టి హ్మ్. వాళ్ళకంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు శ్రీకృష్ణ హుహు. భగవానుడు. అదనమాట.